ఏదైతే బొడ్రాయి ఊరు నడుమధ్యలో ఉంటుందో ఆ బొడ్రాయి ప్రాంగణానికి చేరుకొని లడ్డు వేలం ప్రాసెస్ స్టార్ట్ కాబోతా ఉంది. ప్రస్తుతం ఊరు ప్రజలందరూ, స్థానికులు, రాజకీయ నాయకులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా స్వామివారి దర్శనాన్ని కల్లారా చూసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఎన్నేళ్ళ నుంచి అమ్మ మీరు ఉన్నప్పటి నుంచి బాలాపూర్ గణేష్ ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారు? మేము ఇక్కడే పుట్టి పెరిగినాము, మా ఊరే ఇది. మా డాడీ సొన్నై వాయిస్తాడు, బాలరాజా. ఇంత దగ్గరగా ఎప్పుడైనా చూసిరా గణేష్? అంటే ఇక ప్రతి సంవత్సరం వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్తుంది. ఏం కోరుకుంటారు బాలాపూర్ గణేష్? ఏం కోరుకుంటే ప్రతి సంవత్సరం ఇలానే జరగని బాగుంటుంది, ఇంకా ఇంకా మంచి డెవలప్, ఇంకా ఇంచుగా ఎదుగుతూ ఉండాలి, ఇంకా బంగారు పళ్ళం దాకా రావాలని చెప్పేసి కోరిక. ఈ గణపతిని చూసుకుంటే ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్లకి వస్తున్నారు కదా ఇక్కడికి, అది అలాంటిది మాకు ఇంకా రావాలి. తిరుపతికి పోయినట్టు ఇక్కడ అట్లాంటి ఫీలింగ్ ఇక్కడ కలుగుతుంది మాకు. అయోధ్య రామ మందిర సెటప్ కూడా పెట్టారు, అక్కడ యూపీలో ఒకటి, తెలంగాణలో బాలాపూర్ ఒకటి. చాలా బాగుంది ఇది. ఈ సెటప్ కోసమే కదా ఎంతో డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చి చూస్తున్నారు, లక్షలాది మంది వచ్చి చూస్తున్నారు. దీనికి ఉన్న ఇంకోటి ఏంటి, అనుకున్నదన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఉన్న గణపతికి ఒక ప్రతిష్టాపన ఎట్లా ఉంటుందంటే వినాయకుడు వచ్చి ఇక్కడ ఉంటున్నట్టుగా ఉంటుంది. ఆ 11 రోజులు మాత్రం హైలైట్ కాదు, దానికి ఇంకా చెప్పలేము, దానికి ఇంకా వర్ణించడానికి మాటలు లేవు. ఆ వర్డ్ ఇంకా నీకు రాదు. అది కాకపోతే నువ్వు అనుకున్నది మాత్రం నీకు జరిగిపోతుంది. ఇక్కడ ఏది అనుకున్నా రోజులు ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారా? సౌండ్స్ కానీ, రాకపోకలు కానీ, ఇలాంటి ఇబ్బందులు ఇంకెంత వచ్చినా సరే మాకు సంతోషమే. జనాలందరూ దర్శనం చేసి సంవత్సరం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే రూట్లోకి వెళ్తే మేము ఇంకేదో చేస్తాం మేము. కానీ ఇలాంటి దర్శనం అందరికీ కలుగుతుందంటే మాకు ఎంత పుణ్యం అది. ఈ బాలాపూర్ని ఇంకా మొత్తం వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది కదా, వాళ్ళు మొత్తం తెలిసిపోతుంది. ప్రతి ఊరు కానీ, గ్రామం కానీ అన్నీ తెలిసిపోతుంది. అట్లాంటిది మాకు ఇంకా ఎంత సంతోషం ఉంటుంది. మీరు వచ్చి ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నారు అంటే బాలాపూర్ గణేష్. ఊరు మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడ పిల్ల జల్లలు అంత పెళ్ళైన వాళ్ళు అందరూ మన పుట్టింటికి వచ్చినట్టు వచ్చేస్తారు. గణేష్ టీషర్ట్ రోజు వస్తాయి, ఎంత ఆనందంగా ఉంటుందో సంబరము. మాకు మేము రాజన్ నగర్ ఉంటాము, రాజన్ నగర్ కెన్సీడికి వచ్చినాము చూడడానికి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూడాలన్నట్టు మాగిన ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇక అందరు చుట్టాలని పిలుచుకుంటాము. చాలా మంది అసలు ఇంటింటికి చాలా పబ్లిక్ అందరు ఉంటారు. బిడ్డలు, మన్మరాళ్ళు, కోడళ్ళు అంతా వచ్చి ఉంటారు. ఎక్కడ కూడా గణేశుడు స్టార్ట్ చేసినప్పుడు మండపం నుంచి ప్రజలందరి కోసం ఎక్కడ తిప్పరు, కానీ ఒక బాలాపూర్లో మాత్రమే తిప్పుతారు. మాకు అదే సంతోషం కదా, మా ఇంటి ముందలకెంచి వస్తున్నది అన్నట్టు మాకిన కొంచెం ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఇంటి ముందలకెళ్ళి వస్తున్నామంటే చూడాలి అన్నట్టు, ఆ టైం కల్లా మేము చేరుకోవాలన్నట్టుగా మేము వచ్చి ప్రతి చోట మనం గణేశుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ గణేశుడే మా ఇంటికి వస్తాడు అన్నట్టుగా ఉంటుంది మాకిన. ఇంటి ముందుకు వస్తుంది పలకరించిపోయినట్టు. ఎందుకంటే మాకిన చాలా ఆనందం ఉంటుంది. ఆయన వచ్చిపోయినంటే అసలు పండుగలే అనుకుంటాం, మేము చాలా ఫీల్ అవుతాం. మీరు దగ్గర చూస్తారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుంటుంది. 20 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఇక్కడ నుంచి వెళ్తుంటే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. అసలు చూడడానికి కళ్ళే సరిపో, అంత బాగుంటుంది. దగ్గర ఉన్నారు కదా, ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు బాలాపూర్? 20 years నుంచి రెగ్యులర్గా. ఇప్పుడు మేము 5 times వేయించుకున్నాం. 5 times వేసుకున్నాం. ఏం కోరుకుంటారు గణేషుని హెల్త్ బాగుండాలి. మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ కదా, హెల్త్ గురించే కోరుకుంటా. ఇప్పుడు అందరు హెల్త్ బాగుండాలా, కుటుంబంలో అందరు బాగుండాలి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా అందరినీ మంచిగా చూడు, మా ఊరిని మంచిగా చూడు అందరూ బాగుండాలి. స్థానికులందరూ కూడా ప్రస్తుతం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా కనపడతా ఉంది. గల్లీన గణనాథుడు ఇక్కడి నుంచి కూడా కదిలి వెళ్తున్నటువంటి మూమెంట్ని మనం ప్రత్యక్షంగా చూసాము. కుటుంబ సభ్యులందరూ కూడా 20 ఏళ్ల తరబడి ఇదే గణనాథుడు ఈ రూట్లోనే ముందుకు వెళ్తా మాకు దర్శనమిస్తా ఎంత సంతోషంగా ఉంది. మాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలి అంటూ మాత్రం వారి కోరికల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇంటి పక్కన ఉన్నా సరే మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే మేము బాలాపూర్ గణనాథుడి యొక్క దర్శనాన్ని కొనసాగిస్తామంటూ మాత్రం స్థానికుల నుంచి ఈ విషయాన్ని వ్యక్తం అవుతోంది.